మేడం 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 ఎక్కడికి వెళ్తున్నారు? అలా వెళ్ళడానికి వీల్లేదు. సెక్యూరిటీ, నా పాపని చూడాలి, వెంటనే వెళ్ళాలి. అలా కుదరదు మేడం. డాక్టర్ గారి పర్మిషన్ లేకుండా మీరు ఇలా వెళ్తే మా ఉద్యోగాలు పోతాయి. లేదు, మీకు అర్థం కావట్లేదు. నా పాప డేంజర్ లో ఉంది, నేను ఇమీడియట్ గా వెళ్ళాలి. కుదరదు మేడం, నా మాట వినండి. సెక్యూరిటీ వస్తున్నా సిస్టర్. ఓకే 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 ప్లీజ్ ఒక ఫోన్ కాల్ ప్లీజ్. లెట్ మీ మేక్ ఎ ఫోన్ కాల్ ప్లీజ్. సరే రండి మేడం. నా కెరియర్లో చూసిన మోస్ట్ డిఫికల్ట్ కేసు ఇది. హలో రాహుల్, నాకు చాలా భయంగా ఉంది. వాడు ఖచ్చితంగా రియాని తీసుకెళ్ళిపోతాడు. నేను రియాని ఇమ్మీడియట్గా చూడాలి. సంజన, నువ్వు టెన్షన్ పడకు, రియాకేం అవ్వదు. నేను రియాని ఇప్పుడే చూడాలి. సంజన, రియాకేం అవ్వలేదు, తను నా దగ్గరే ఉంది. నీ దగ్గర ఉందా? అవును. అర్జెంట్గా నేను రియాని చూడాలి, వదలమని చెప్పావా ప్లీజ్? ఒకసారి ఫోన్ వాళ్ళకి ఇవ్వు. హలో, ఆపండి. వాడి గురించి మన వాళ్ళు పూర్తి వివరాలు ఫైండ్ అవుట్ చేశారు వకీల్ సాబ్. రియా ఎక్కడా? నువ్వు ముందు రిలాక్స్ అవ్వు. రియా ఎక్కడా రాహుల్? రియా ఇక్కడ లేదు. మరి ఉందని చెప్పావు. నువ్వు టెన్షన్ పడతావని అలా చెప్పాను, అయినా రియాకేం అవ్వదు. మీకు తెలియట్లేదు, హీస్ ఎ వెరీ డేంజరస్ మ్యాన్. వాడు రియాని వదిలిపెట్టాడు. వాడు ఎంత దూరమైనా వెళ్తాడు, నిన్ను నన్ను ఎవరినైనా చంపేస్తాడు. ఇది వాడే నాకు డైరెక్ట్ గా చెప్పాడు. లేదు సంజన, వాడు రియా నేను చేయలేడు. అయ్యో రాహుల్, నీకు అర్థం కావట్లేదు. వాడు ఏమైనా చేయగలడు. వాడేం చేయలేడు చేయలేడు చేయలేడు. నువ్వు ఎలా చెప్తున్నావు రాహుల్? ఎందుకంటే సూర్య చచ్చిపోయాడు కాబట్టి. ఎస్, ఇట్స్ ట్రూ సంజన. సూర్య చచ్చిపోయి 2 years అయింది. కావాలంటే ఇట్లా చూపిస్తా. రమేష్ గారు ఒకసారి చూపించండి. రా. చూడు. నీకింకా నమ్మకం కలగకపోతే ఈ పోస్ట్మార్టం రిపోర్ట్ చూడు. మరి మొన్న ఇంట్లో రోడ్డు పైన నేను చూసింది నా వెంట పడింది. అదేంటో తెలియాలంటే నాతో రా, పద. ఇదంతా నీ బ్రహ్మ సంజన. నాకేం అర్థం కావట్లేదు రాహుల్. నాకు కూడా ఏం అర్థం కాకే సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకున్నాను. ఈ కేసు గురించి నేను సంజన వాళ్ళ స్టెప్ మదర్ని కలిసొచ్చాను. సంజన చిన్నతనంలో ఎలా ఉండేది? సంజన వాళ్ళమ్మని అమితంగా ప్రేమించింది. అందుకే ఆవిడ లేని లోటుని భరించలేకపోయింది. అమ్మా సంజన, సంజు ఇలా రా అమ్మా. అమ్మా అమ్మా అమ్మా, నా
నన్ను వదిలి వెళ్ళకమ్మా, ఇక్కడే ఏడవకురా. ఉండిపోమ్మా. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తానే? ఇదిగో తిను. అరే అప్పటి నుంచి లేని అమ్మని ఊహించుకోవడం మొదలుపెట్టింది. రూమ్లో ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మతోనే మాట్లాడేది, కలిసి అన్నం తినేది, ఆటలాడేది. అలా కాలం గడపడం మొదలుపెట్టింది. ఏమండి, స్కూల్లో ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో ప్రేమగా ఉంటే వాళ్ళతో అకారణంగా గొడవలు పెట్టుకునేది. మిగతా పిల్లలు కూడా చదువుకోవాలి కదా. ఇదే కనుక కంటిన్యూ అయితే మీరు వేరే స్కూల్ వెతుక్కోవాల్సి వస్తుంది. ఆ తర్వాత తన్ని హాస్టల్లో జాయిన్ చేశాం. అక్కడ కూడా తను ఎవరితోనూ కలిసేది కాదని, ఒంటరిగా రూమ్లోనే కూర్చునేదని అనేవారు. తన పరిస్థితి చూసి ఎన్నోసార్లు సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్దాం అనుకున్నాం, కానీ ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేది. చిన్నప్పటి నుంచి తనకి కావలసిన ఆ ప్రేమ దొరక్క అలమటించి ఏర్పడిన ఈ కండిషన్ అరవింద్ మోసం చేయడంతో బయటపడింది. తన బిహేవియర్లో ఇన్సెక్యూరిటీ చోటు చేసుకుంది. అయినా ధైర్యంగా పోరాడి తన కూతుర్నే ప్రపంచంగా అనుకుంటూ మొండిగా తిరిగిన తను, సూర్య అనేవాడు తన పాప కోసం చూస్తున్నాడనే విషయం తెలిసాక అప్పటిదాకా దాచుకున్న ఆ భయం తిరిగి రిపీట్ అయింది. హాస్పిటల్లో సూర్య ఫోటో కనిపించిన దగ్గర నుంచి అతను ఆమె కంటికి కనిపించడం మొదలైంది. రియాని ఎత్తుకెళ్లడానికి ట్రై చేస్తున్నాడని అతన్ని ఊహించుకోవడం మొదలుపెట్టింది. హాస్పిటల్ బయట, ఇంట్లో, రోడ్లో అన్ని చోట్ల అతను కనిపించడం కేవలం ఆమె కల్పన మాత్రమే. మరి తను ఈ డిసార్డర్ నుంచి బయటపడే అవకాశమే లేదా? డెఫినెట్గా ఉంది. కానీ దానికి ముందు ఆమె ఆ సూర్య అనే వ్యక్తి చనిపోయాడు అనే విషయం నమ్మాలి. అండ్ సెకండ్లీ, తనకి చిన్నప్పటి నుంచి దొరకని ఆ ప్రేమ ఆప్యాయతలు దొరికితే డెఫినెట్లీ షీల్ బికమ్ నార్మల్. సూర్య చనిపోయాడని సంతోషించాలో, నా పరిస్థితి ఇలా అయిందని బాధపడాలో నాకేం అర్థం కావట్లేదు. నీ కష్టం నా కష్టం కాదా? నీకు నేనున్నాను, ధైర్యంగా ఉండు. అది కాదు రాహుల్, ఇది అరవింద్కి తెలిస్తే దీన్ని అడ్డం పెట్టుకుని పాప. అలాంటిదేం జరగదు. ఈ విషయం మనకు తప్ప ఇంకెవరికి తెలీదు, తెలియనివ్వను కూడా. నేను రియాన్ వెంటనే చూడాలి.